ఉషోదయ తుషార నేటి దిన వాక్య ధ్యానము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9-15 వచనములు. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. గిల్గాలు అనగా దొరలించిన, అవమానము దొరిలింపబడము అనే అర్థం. నీకు, నాకు, మనకు కూడా ఈ లోక సంబంధంగా ప్రభువును ఎరుగక మునుపు మన బాల్యకాలపు పాపములు, ఈ లోక సంబంధమైన పాపపు జీవితపు అవమానములను ప్రభువు మన మీద ఉండకుండా దొరలించి వేసి ఉన్నానని మనతో ప్రభు సెలవిస్తూ ఉన్నారు. గనుక మనం కూడా గిల్గాలు అనుభవంలోకి వచ్చి ఉన్నామని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము కూడా గిల్గాలు అనుభవంలో ఉన్నాం, అనగా దొరలింపబడిన అవమానము అనుభవంలో మనం ఉన్నాం. ఇది మనకు మన లోకపు పాపపు అవమానము ప్రభువును ఎరుగక మునుపు చేసిన పాపపు అవమానములు దొరలించి వేసి ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. 15వ వచనములో, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. ఈద మనం గిల్గాలు అనుభవము నుంచి, దొరలింపబడిన అవమానము నుంచి పరిశుద్ధ స్థలములో నిలవబడి ఉన్నాం. పరిశుద్ధ స్థలములో నిలవబడి ఉన్నప్పుడు పాదరక్షలను, అనగా పాపపు విషయాలను మనము తీసివేయవలసిన వాళ్ళం. ఒక్కసారి గిల్గాలు అనుభవములో దొరలింపబడిన అవమానము తర్వాత ప్రభు నిన్ను, నన్ను, మనలను పరిశుద్ధ స్థలములో నిలవబెట్టి ఉండగా పాదరక్షలు, అనగా లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన అపవిత్రత, మరి పాపభూయిష్టమైన జీవితమును తీసివేసి ప్రభు సన్నిధిని నిలబడవలసిందిగా ప్రభు మనకు సెలవిస్తూ ఉండగా, అలాగున ఈ లోకపు పాపపు అనుభవం నుంచి గిల్గాలు దొరలింపబడిన పాపపు అవమానపు దొరలింపు మనము కలిగి ఉండగా, పరిశుద్ధ స్థలమందు మనము నిలబడి ఉండగా పాదరక్షలను, అనగా ఈ లోకానికి సంబంధించిన పాపానికి, శరీరానికి సంబంధించిన విషయాలను తొలగించి ప్రభు సన్నిధిని నిలబడవలసిందిగా వాక్యం సెలవిస్తూ ఉండగా, అలాగున ప్రభు సహాయాన్ని మనం కోరుకుంటూ యాత్రా జీవితాన్ని కొనసాగించడం గాక. దైవాశీస్సులు. ఆమేన్.